మీ అమ్మ చనిపోయి ఏడాది అవుతుందంటే నమ్మలేకపోతున్నాను. మీ అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం. తను చనిపోయే ముందు నాకు ఒకే ఒక మాట చెప్పింది, నేను నీ సొంత నాన్నను కాదు అని. ఆ మాట చెప్పగానే చనిపోయింది. అంటే ఏంటి ఇప్పుడు? అదే అంటే తను మీ అమ్మే, నేను నీ సొంత నాన్నను కాదు అని చెప్పింది. ఇంకా ఏం చెప్పింది? ఈ విషయం మరీ మరీ చెప్పింది. నీకసలు పెళ్లి చెయ్యొద్దు అని చెప్పింది. మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని చెప్పింది, నాకు చేయొద్దని కాదు. రేయ్, నా జోలికి రావద్దు. నా గురించి ఏం చెప్పలేదు. నిన్నే పెళ్లి చేసుకోవద్దు అని చెప్పింది. నాకు ఇప్పుడు ఏమనాలో ఏం అర్థం కావట్లేదు. నీ బాధ నాకు అర్థమవుతుందిరా. అసలు ఆ విషయం తెలిసినప్పటి నుంచి నేను కూడా షాకులోనే ఉన్నాను. నిజానికి మీ అమ్మ క్యాన్సర్ వల్ల చనిపోలేదురా. మరి ఎలా చనిపోయింది? నా వల్లే చనిపోయింది. ఇప్పుడెవడికిరా ఫోన్ చేస్తున్నావు? హలో, పోలీస్ స్టేషన్. అలా కాదురా, నేను తనని సరిగ్గా ముందు నుండే చూసుకొని ఉంటే బాగుండేది. చూసుకొని ఉంటే తనకి ఇలా అయ్యి ఉండేది కాదు అనిపిస్తుంది. నాకేమనాలో ఏం అర్థం కావట్లే. ఓకే నాన్న, అమ్మ ఇంకా నాన్న గురించి, అదే నన్ను కన్నా నాన్న గురించి ఇంకా ఏం చెప్పింది? చాలా చెప్పింది అనుకో. అన్నీ గుర్తులేవు. నిన్ను కన్న నాన్నెవరో మీ అమ్మ కూడా తెలియదని చెప్పింది. అంటే ఓకే. అంటే నాకు ఏమనాలో ఏం అర్థం కావట్లేదు. వారినే, నువ్వు నా కొడుకువు కాదని మీ అమ్మ చెప్పాక నేను కూడా అంత ఫీల్ అవ్వలేదు. నువ్వెందుకురా అంత ఫీల్ అవుతున్నావు? నా బట్టలను పాడు చేసావు. అయితే మీ బాబు కాదంటావు. నెమ్మదిగా మాట్లాడరా. ఓ, ఎవరికి తెలీదా? అయినా నీ జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని నాకు ముందే తెలుసురా. ఏంటే? అంటే ఆ ఉద్దేశంతో కాదు. నువ్వు చెప్పేది నిజమేలే. ఏ పెంట పనం చేసి మా బాబు కొంపమేది తెస్తా అనుకున్నాను, కానీ మా అమ్మ దగ్గర నుంచి ఇలాంటిది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిచ్చెక్కిపోతుంది, అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అయితే మీ నాన్న ఎవరో మీ నాన్నే అడగచ్చు కదా. మా నాన్న ఎవరో మా నాన్నకు కూడా తెలియదంట. రే, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు అంతగా ఏమైందని ఒక్కసారి ఇమాజిన్ చేయరా. ఇన్నాళ్ళు నేను పెంచినాన్న మీ సొంత నాన్న కాదు, ఎవడో పక్కింటోడు ఎదురింటోడని తెలిస్తే ఎలా ఉంటుంది? మా బాబు నన్ను ఎలాగో పక్కింటి చూసినట్టే చూస్తాడు. ఈ ఎదవకి ఎంత చెప్పినా అర్థం కాదు. బాబు, నువ్వు వెంకట్రావు వాళ్ళ కొడుకువి కదూ? పాపం మీ అమ్మ చనిపోయిందని తెలిసింది. మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో బాబు. నిన్ను సొంత కొడుకులా పెంచాడు. అబ్బో, ఈ విషయం నీకు తప్ప ఊర్లో అంతా తెలిసినట్టుందిగా. మీకెవరు చెప్పావు అసలు? అదేంటి బాబు, నువ్వే ఊరంతా చెప్పావు కదా. రే, ఎందుకు చెప్పావురా? నేను చెప్పడం ఏంటో, నేను చెప్తాను. మీకెలా తెలుసు అసలు? అంటే మా వీధంతా ఈ పోస్టర్స్ అంటించి ఉన్నాయి బాబు. ఈడు బాబు ఈడు కాదు, వాడెవడో. రే, ఈవిడ మీ మమ్మీయా? సరిగ్గా చూడ, సమంతావా? ఓ, శామ్. అయినా శామ్ ఫోటో ఈ పోస్టులు ఎందుకు వేయించావురా? నేనెందుకు ఇస్తాను ఇవన్నీ? అంకుల్ మీకేమో ఇచ్చావు అసలు? మా వీధిలో చాలా చోట్ల అతికించి ఉన్నాయి బాబు. కానీ ఈ పోస్టర్ అయితే ఒక అబ్బాయి ఇందాకే ఇచ్చి వెళ్ళాడు. అబ్బాయా? ఎవడాడు? పోయేటప్పుడు మీ కొబ్బరి బొండాలకి డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళాడు. మా బొండాలు కోడిందో డబ్బులు ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు? ఎంతసేపు పోతున్నాడు వెళ్ళి? ఇప్పుడే వెళ్ళాడు బాబు. అవునా? ఎటు వెళ్ళాడు? అటు సైడ్ వెళ్ళాడు బాబు. పదవా.
చూడటానికి ఎలా ఉన్నాడు వాడు? ఏమో బాబు సరిగా గుర్తులేదు. చూడ్డానికి కొంచెం మీలాగే ఉన్నాడు. పద. ఒక్క నిమిషం. ఈ బొండం డబ్బులు కూడా వాడి దగ్గర తీసుకోండి. ఆ? ఎటు పోయి ఉంటాడు ఈడు అసలు? నాకు తెలిసి అలా వెళ్ళి అట్నుంచి అటెళ్ళి గోడ దూకి వెళ్ళిపోయాడు అనుకుంటా. నీకెలా తెలుసురా? అటు చూడరా, గోడ మీద అన్నీ నీ పోస్టర్లే. ఆ? ఎఫర్ట్ అసలు ఈడు ఇలా తగులుకోండి నీ టైంలో. నిజం చెప్పరా, ఆ పోస్టర్ నువ్వే కదా అతికిచ్చింది? ఎంత మీ నాన్న మీద కోపం ఉంటే మాత్రం ఏం పనులురా ఇవి? చెప్పు తీసుకుని కొడతా నీ. అంటే కొంచెం కోపంలో ఉన్నావు కదా, ఫ్రస్ట్రేషన్లో చేసేవామనని. ఎఫర్ట్ అసలు ఈడు దొరికాడు. ఎక్కడ ఎక్కడ? అటు చూడవా? షాపోడు అబ్బాయి అని చెప్పాడే. కింద చూడవా? రేయ్, పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావురా? హాయ్ అంకుల్. అయినా ఇప్పుడు మీ సొంత నాన్న కాదు కదా, అయినా నాకు అంకులే అవుతాడా? ఈ ఎదవకి ఎందుకు చెప్పావురా? చూడు, నాకు అర్థమైంది నువ్వు కోపంగా ఉన్నావని. నేనేం చేశాను ఇప్పుడు? సరే, నీకు నిజం కావాలి కదా? నిజమేంటంటే నీకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు నిన్ను మేము దత్తత తీసుకున్నాం. 13 ఏళ్ళు కాకుండా 3 ఏళ్ళు అని ఉంటే కనీసం నమ్ముండేవాడిని. ఓ, అంకుల్ కొంచెం ప్రిపేర్ అయి ఉండాల్సింది. ఇప్పటికైనా నిజమేంటో చెప్తా. అసలు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? 3 ఏళ్ల క్రితం తెలిసింది. 3 ఏళ్ల క్రితం తెలిస్తే నాకు ఇప్పుడు చెప్తున్నావా? ఏం చేయమంటావురా? నేను నీకు ఈ విషయం చెప్తే నువ్వు ఊరికే ఉంటావా? ఏదో ఒక చెప్తావు. ఈ దరిద్రుడు కామ్గా ఉంటాడా? ఊరంతా పోస్టర్స్ అతికించి మరీ చెప్తాడు. రే, అతికిచ్చింది నేను కాదు. అసలు ఈ విషయం మా ఫ్రెండ్స్కి తెలిస్తే ఎక్కరిస్తారు. కనీసం నేను బాధపడతాను అందుకే చెప్పలేదు అని కూడా అనడం లేదు. అంకుల్ మిమ్మల్ని ఎవడు ఎక్కిచ్చేది? వాడో చెప్పండి, టెంకాయ ఇచ్చి కొడతాను. అసలు అమ్మకి ఈ విషయం ఎప్పుడు తెలిసింది? అమ్మకు కూడా ఈ విషయం 3 ఏళ్ల కిందే తెలిసింది. అదే అలా ఎలా అసలు? అదే కదా, ఇంకేమడిగినా చెప్పలా. ఇప్పుడు చూసిన అమ్మ నాకు మీ పోలిక రాలేదు అంటే జోక్ చేస్తుంది అనుకునేవాడిని. నేను అదే అనుకునేవాడిరా. రే, ఎందుకురా అంత బాధపడుతున్నావు? నేను నీకు సొంత నాన్నను కాదనే కదా. అసలు నిజానికి నేను పెంచిన నాన్నను కూడా కాదు. ఎవరు అంకుల్ అసలు నువ్వు? అలా కాదురా, పెరుండిలాగా పెంచాను అంటున్నా. మామా చల్లగా 2 చూడాలే. ఆ? ఆ? ఏమైంది నేను ఇప్పుడు? వీడు నీకు తెలుసా? వీడు మీకు తెలుసా? ఆ, తెలుసు. వీడు నీకు తమ్ముళ్ళు అంటాడు. అంకుల్ అంటే వాడు ఎఫ్ఈ ఫ్రెండ్. వీడిని ఎప్పుడు నాకు కలిసావా? ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యేదాకా ఆగమని చెప్పాను. మీరు బయటికి వెళ్ళండి. ఏమైందిరా? తర్వాత చెప్తాను, ముందు బయటికి వెళ్ళండి. సరే. వీడేదో ప్లాన్లో ఉన్నాడు. నాకెందుకో వీడి మీ నాన్న సొంత కొడుకేమో అనిపిస్తుంది. లేకపోతే ఫేస్బుక్ ఫ్రెండ్స్ని పట్టుకొని వీడు నా కొడుకు లాంటాడు, ఇది నా కోడ లాంటిది అని చెప్తాడురా. ఆస్తంతా మీ నాన్న వీడికి ఇద్దాం అనుకుంటున్నాడు. నువ్వు కూడా బయటికి పోగా. స్టోరీ బాలేదా? వీడిని ఎలాగైనా కనిపెట్టాలి. వాడి ఇంటికి పోదాం. అడ్రస్ ఎవడు తెలుసు? అక్కడ ఉందిగా. ఫేస్బుక్లో అడ్రస్ ఎవడు పెడతాడు? ఏ పెట్టకూడదా? పదా పోదాం.
ఇదే వాడి ఇల్లు, సెకండ్ ఫ్లోర్ రా. రే అది కూడా మీ తమ్ముడు. ఏ ఆగు, ఆ. పైకి వెళ్ళి అప్పుడు చూద్దాం. ఉమ్. ఒక్క నిమిషం. రే ఆస్తి కోసం మీ తమ్ముని చంపొద్దురా. పైన తాళం వేస్తుంటాడు, రాయితో పగలగొడతా ఉన్నదా. ఓ అదా కొట్టు పలగొట్టు. తలుపు తీసావంతే. ఓ ఏం చేద్దాం ఇప్పుడు? ఆ, ఈ బస్తాలో సామాన్ వేసి నేను ఇంకో బస్తా తీసుకొస్తా. మనం దొంగతనానికి రాలేదురా. లోపలికి పద, మీ అన్నదమ్ముల అనుబంధానికి ఆధారాలు ఏమైనా దొరుకుతాయో చూద్దాం. ఎవడు రైడు ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నట్టున్నాడు. మీ తమ్ముడు ఒక సైకో కిల్లర్ రా. ఎత్తి కొడితే నీ ఆ? రే మీ తమ్ముడికి మనం ఎక్కడున్నామని తెలిస్తే ఏమవుద్దురా? ఇంకోసారి వాడు మా తమ్ముడు అన్న ఉంటే మూతి పగల కొడతా. రే ఆస్తి కోసం మీ తమ్ముడిని వదులుకోకురా. రే చూడు, వాడి కాలు నీ కాలు ఒకేలాగున్నాయి. ఆ, ఎందుకురా కొట్టావు? వాడు నా ఇప్పటి నాన్న కొడుకు అయితే నేను నా నాన్న కొడుకు కాదు కదా. అలాంటప్పుడు వాడు కాలు నా కాలు ఒకేలా ఎందుకుంటాయి? ఆ విషయం ముక్కు పలకొట్టి చెప్పాలా? అసలు వీడు ఇంత తొందరగా ఎందుకు వచ్చాడు? ఇప్పుడే కదా పోయాడు. అసలు వచ్చింది వాడేనా? చూడు. ఏం చూసావురా? దొండకాయ. దొండకాయ? చూడు. ఏయ్, ఏమైందా? దొండకాయ. రే వాడు ప్యాంట్ వేసుకుంటున్నారా? ఏ మళ్ళీ చూస్తావా? రే వాడిని పట్టుకుందాం పదరా. ఏమెందుకు? రే ఇప్పుడైతే ఎవరు లేరు, మళ్ళీ మనకు వాడు దొరకదు. పట్టుకుందాం పద. సరే అయితే పదరా. ఆగా, ప్యాంట్ వేసుకునేదాకైనా ఆగాను. రే ఇలాగైతే వాడు వెళ్ళిపోతాడు రా. ప్యాంట్ వేసుకోకుండా అయితే వెళ్ళడు కదా. రే ఇలా లేట్ చేయడం వల్లే నీకు 2 నాన్న ఉన్నారు. పద పట్టేసుకుందాం. ఆగా, ప్యాంట్ వేసుకోడు ఏంటి? అమ్మయ్య, షార్ట్ వేసుకున్నట్లే. ఏంట్రా వాడు వేసుకునేది? పట్టుకున్నా రాను. పట్టేసుకున్నా. కాలంలో ఇద్దరు కాళ్ళు ఒకేలా ఉంటాయి కదా, కన్ఫ్యూజ్ అయ్యా. ఎందుకు అంత గించుకుంటున్నావు? నోట్లో అంటారు ఎవర్రా పెట్టింది? అయ్ నిన్ను నేను ఒక్కసారి అడుగుతా. ఆగరా. రే నిన్ను ఒక్కసారి అడుగుతాను. ఇందులో సంబంధం ఎందుకుందరా? ఏయ్, ఎవడు అసలు నువ్వు? ఏంటి ఇక్కడ ఇవన్నీ? ఈ ఫోటోలు కత్తులు పెట్టుకుని ఏం చేస్తున్నావు నువ్వు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏయ్, ఇప్పుడు నీ అండర్ నోట్లో పెట్టా, చెప్పలేదనుకో వాడిది పెడతాను. వాడి చెడ్డీయే కాదు, వాడి ఏం పెట్టినా నేను చెప్పను. అవునా? ఏయ్, సమంతాకు ముద్దు పెట్టా. అయితే ఒప్పుకోదేమరా? పోస్టర్లో సమంతాక. ఓకే ఓకే చెప్తాను. ఓ మనకు సమంత వీక్నెసా? నాకే కాదు, మీ నాన్నకు కూడా. సమంత ఫోటో డీప్లో పెట్టానని చెప్పి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. అలా కొన్ని రోజులు చాట్ చేశాక తెలిసింది
మీ నాన్న నీ సొంత నాన్న కాదని అప్పుడే ప్లాన్ వేశా. ఎలాగో మీ ఎవరికి మీ నాన్న ఎవరో తెలియదు, నీకు తెలుసా? నాకు తెలీదు, ఎవరికి తెలీదు. నేను నీ సొంత నాన్న కొడుకుని నమ్మించి నువ్వు మీ నాన్న వెంకట్రావు కొడుకు కాదని ప్రూవ్ చేసి లాస్ట్లో మీ నాన్న వెంకట్రావు ఆస్తి మొత్తం కొట్టేద్దామని ప్లాన్ వేశాను. ఆ ఫేస్ వాడిని చూసి పెట్టు, నాకు ఏం అర్థం కాల. నువ్వు నా సొంత నాన్న కొడుకు అని నమ్మిస్తే మా ఇప్పటి నాన్న ఆస్తి నీకెందుకు వస్తుందిరా? ఏం చేస్తుంటావా నువ్వు? ఆన్లైన్లో స్కామ్స్ చేస్తుంటా. ఇప్పటిదాకా ఎన్ని చేసావు? ఇదే ఫస్ట్ది. షప్పా, ఈడికైనా ఏమైనా తెలుస్తుందేమో అనుకున్నా. టైం అంతా వేస్ట్. బ్రో కట్లిప్పండి బ్రో, అర్జెంట్గా బాత్రూమ్కి వెళ్ళాలి. ఇందాకే కదరా పోయావు. అంటే పొద్దున బిర్యానీలో సాంబార్ వేసుకుని తిన్నా బ్రో. నీ దొండకాయగా మాకు పనికొచ్చావు, చెప్పు విప్పుతాం. మీ నాన్నకి మీ సొంత నాన్న ఎవరో తెలిసిపోయింది. ఏం తెలిసింది? ఏమో నాకు తెలీదు. ఏం తెలుసా నాకు మాత్రం చెప్పడు. ఈ రోజు అయిపోయాడు. బ్రో వద్దు బ్రో, మీ బాబు నేను చేయకు బ్రో. నిజమే, మీ నాన్నని తప్పు వద్దు. 4 పెగ్గులేసి గట్టిగా అడితే ఏదో ఒకటి చెప్తాడు. రే, మీ నాన్నకి మందలవట్లేదు ఎందుకురా? నాకు ఇంకో ఆప్షన్ ఏం మిగల్చలేదు. పద. మరి దొండకాయ గాని వదిలే, పద. రేయ్ ఏయ్ పెట్టు. ఏయ్ ఓ ఓ ఓ వెంకట్రావు, వెంకట్రావు, మా అమ్మ బాబుని కిడ్నాప్ చేసి నువ్వు బోధిని పడుకున్నావంట. బయటిగా అలుది అలుది అలుది. తలుపు తీసే ఉంది. అవును, డాడీ నుంచి వస్తుంది. నువ్వు పక్కింటి అంటే ఇంట్లో ఏం చేస్తున్నావు? రేయ్ ఏంట్రా ఈ గోల? నడు. ఇల్లేదు కానీ దూరం కట్టించావు. ఆ? ఇదేంటో తెలుసా? స్టెల్లా హాట్ ఐస్ హోప్ అరోమా స్వీట్ ఫ్లేవర్ 500 ml బాటిల్. సాబుడు మందు బాటిల్ అని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు తాగొచ్చావురా? నువ్వు తాగవు కదా. ఆ, నేను కూడా తాగనే చెప్పాడు. బాటిల్ చూడు కానీ తేడంతా సప్లై చేసే వాళ్ళగా స్పెసిఫికేషన్ చెప్పలేదు. అసలు ఎందుకు తాగొచ్చావు? మా బాబు ఎక్కడ తినాలో చెప్పాడంటే ఆ మాత్రం మీద తాగకూడదా? చిన్నగరా. ఊళ్ళో అందరికీ తెలుసు మీరే బూచల్లో వచ్చి మంచిలో పెట్టుకుని వెళ్ళిపోయావని. అరే నాకు నిజంగా తెలియదురా. ఓకే ఫైన్. అరే చెప్పకండి. ఏడు కాదు ఆడు ఆడు ఏడు ఆడు. ఆ గదిలోకి ఎందుకు వచ్చావు వెంకట్రావు? రే అరే శుభ్రంగా పడుకుని పోయావా వెంకట్రావు? నాకు తెలుసు నువ్వు నన్ను కొడుకులా చూస్తలేదని. శవా. అరే రవిగా, అంకుల్, నీకు ఒక అడ్రస్ చెప్తాను. అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో వెంకటేశ్వర్ అని ఒక ఆయన ఉంటాడు. నేను చెప్పానని చెప్పి ఆయన రేపు తీసుకొని రా. ఎవరు అంకుల్ అయినా? ఇంకెవరు? ఎవరైనా ఈయనే. నాన్న అంటే అది మా పక్కింటి అంకుల్ అని చెప్తున్నా. ఎత్తి కోట. రే ఏమైంది? ఎవరైనా ఎందుకు పిలిచావు?
మీ నాన్నే పిలిపించారు. ఎందుకు? ఆ, ఏనేరా నా ఎవరైనా సరిగ్గా చెప్పండి. ఈయన అంటే ఆ, ఇతనికి నిన్ను కన్నా నాన్నెవరో తెలుసురా. అవునా? ఆ, నాకేం తెలీదు. రేయ్ ఇది తెలుసని చెప్పావు కదరా. ఆ, మీ అమ్మ కూడా ఇతను చాలాసార్లు కలిసింది. అవునా? నాకేం గుర్తు రావట్లేదే. అంటే పాప మీద కొంచెం మత్మరుపు జబ్బుందిరా. మా పక్కింట్లోనే ఉంటారు. మతి మదిపా. ఈయన రోజు ఆయన అనుకొని ఎవరింటికో వెళ్ళి తన్నించుకుంటూ ఉంటారు. గుర్తొచ్చింది. ఈవిడ రోజు మా ఇంటికి వచ్చేవారు, కానీ ఎందుకు వచ్చేవారో గుర్తు రావట్లేదు. అంతకుముందు నేను హాస్పిటల్లో సిస్టర్గా పనిచేసేవాడిని. సిస్టర్ గానా? అదే డాక్టర్గా. నర్సుగా. అదేలేవై మర్చిపోయాను కానీ ఇంతకీ మీరంతా మా ఇంట్లో ఏం చేస్తున్నారు? అంకుల్, అదే డాక్టర్ అంకుల్. మా అమ్మ అసలు మిమ్మల్ని ఎందుకు కలిసేది? మా నాన్న గురించి ఏదో చెప్పిందా? మ్మ్. మ్మ్. ఏంటి మీ అమ్మగారు మా ఇంటికి ఎందుకు వస్తారు? ఏంట్రా బాబు వాడు అలా చూస్తున్నాడు? అదంతా కాదు అసలు. నేను ఇక్కడికి ఎలా వచ్చానో అదన్నా తెలుసా మీకు? ఆ, తెలుసు. ఎలా? అంటే ఆ రోజు పెళ్లి కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ రోజు ఫస్ట్ నైట్ అప్పుడు లైట్స్ ఆపేసి చీకట్లో అది కాదు. నేను మీ కొడుకుని కానప్పుడు ఇంట్లోకి ఇక్కడికి ఎలా వచ్చాను అసలు? అది తెలియదు నాకు. ఆహా, అది తెలియదు కానీ లైట్లు ఆపేసాక చీకట్లో మాత్రం ఏం చేయాలి తెలుసా? అందులో ఏముందిరా, అంత సేమ్ ప్రాసెస్ కదా. ఏం అర్థం కావట్లేదు. అయినా ఏంట్రా నీ గోల? నేను నిన్ను కన్న ఫాదర్ని కాదు. అయితే ఏంటి, నిన్ను సరిగ్గా పెంచలేదా? నీకు చిన్నప్పటి నుంచి ఏదైనా తక్కువ చేశానా? ఎవడెవడో గురించి తెలుసుకుని ఏం చేస్తావు? ఎవరో ఏంటి వీళ్ళ నానంట కదా. అసలు వాడికి నువ్వు ఎవడో కూడా తెలీదు. నాకు తెలిసింది. ఆ? అది మీ అమ్మకు డెలివరీ అయినప్పుడు నేను హాస్పిటల్లో సిస్టర్గా పనిచేస్తున్నాను. డెలివరీ కంప్లీట్ అయ్యాక ఆవిడకు పుట్టిన పిల్లోన్ని ఇంకొకరికి పుట్టిన పిల్లోన్ని మీ అమ్మగారికి ఇచ్చాను. నేను అలా చేశానన్న విషయం 3 ఏళ్ళకు గుర్తొచ్చింది. వెంటనే వెళ్ళి ఈ విషయం ఆవిడకి చెప్పాను. అప్పటి నుంచి నా వెంట పడుతుంది. ఇప్పుడు ఓకేనా? మీ అమ్మ కూడా నీ సొంత అమ్మ కాదు. వీడికి ఈ ముక్క గుర్తు రావడానికి 25 ఏళ్ళు పట్టింది. ఇంకా మీ అమ్మా నాన్న గుర్తు రావడానికి ఇంకో 25 ఏళ్ళు పడుతుంది. అప్పుడు దాకా ఇలాగే ఉంటావా? రేయ్, ఇంకా ఎంత గొడవ చేస్తావు ఇలాగే? నువ్వు బాధపడింది కాకుండా మీ నాన్న కూడా బాధ పెడుతున్నావు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నాన్న. సడన్గా అమ్మ చనిపోయింది, మీరు కూడా ఈ షాక్ ఇచ్చారు. అయినా ఇంత తెలిసినా మీరు కూడా నాకేం చెప్పలేదు. చెబుదాం అనుకున్నా, కానీ నువ్వు ఇలానే వెతుక్కుంటూ నన్ను వదిలేస్తావు అనే భయం. మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాను నాన్న? ఏదో తెలుసుకుందాం అనుకున్నాను కానీ. నాకు తెలుసురా నువ్వు నన్ను వదిలి వెళ్ళవని. ఇంకేమైనా గుర్తొచ్చిందా? దేని గురించి? ఆ? ఇంకేం కనుక్కోనులేండి. అమ్మయ్యా, ఇంకా రోడ్ల మీద ఊరికొక్కలా తిరిగే పని తప్పింది. ఇంకోసారి అమ్మ తప్పిపోయింది, నాన్న కాసిపోయాడు అంటే మాత్రం బాగోదు. అంకుల్, ఇంకింటికి పోదాం పదండి. సర్లే మీరు వెళ్ళిరండి, నేను తర్వాత వస్తాను. అంకుల్, ఇక్కడ పని అయిపోయింది, ఇంకింటికి పోదాం పదండి. రేయ్, నాకు మధ్య మరిపే కానీ చెవుడేం లేదు. సారీ బాబు, నాకు ఇంకేం గుర్తు రావట్లేదు. పర్లేదులేండి. అంకుల్, మనం అన్ని ఇంటికెళ్ళి గుర్తు తెచ్చుకుందాం. ఆ, అరే, ఇద్దరికి ఒకే ప్లేస్లో సేమ్ పుట్టుమచ్చలున్నాయి. వీడియో నచ్చుంటే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అంటే కొత్త ఛానల్ కదా, యూట్యూబ్ పుష్ చేయడం అంతే. సో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో ట్యూస్డే వస్తుంది, రెడీగా ఉండండి.